బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన తెలిపారు. నిన్న రాత్రి 9 గంటల నుండి గ్రామ పంచాయతీ భవనంలో రైతులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వారికి వారే నిర్బంధం విధించుకుని ఏమీ తినకుండా మంచినీళ్లు కూడా ముట్టకుండా మొక్కజొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో నిన్న ఫైర్ స్టేషన్ నుండి రోడ్డెక్కిన వారిపై కేసులు నమోదు చేయడంతో చేసేదేమీ లేక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తమకు తామే నిర్బంధం విధించుకుని స్వీయ నిర్బంధంలో ఉండి నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసహనానికి గురయ్యారు. అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దయచేసి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన తెలిపారు. నిన్న రాత్రి 9 గంటల నుండి గ్రామ పంచాయతీ భవనంలో రైతులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వారికి వారే నిర్బంధం విధించుకుని ఏమీ తినకుండా మంచినీళ్లు కూడా ముట్టకుండా మొక్కజొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో నిన్న ఫైర్ స్టేషన్ కోసం రోడ్డెక్కిన వారిపై కేసులు నమోదు చేయడంతో చేసేదేమీ లేక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తమకు తామే నిర్బంధం విధించుకుని స్వీయ నిర్బంధంలో ఉండి నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసహనానికి గురయ్యారు. అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దయచేసి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. చేసుకున్నాము. మేము రాత్రి 9 గంటల నుంచి గ్రామ పంచాయతీని నిర్బంధం చేసుకున్నాము. పోయిన గత సోమవారం రోజు ఆదిలాబాద్ వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. మాకు అగ్రికల్చర్ డిఎం గారు హామీ ఇచ్చిండు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాము, 3 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకొని కొంతమంది చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. అందుకోసం వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకొని మద్దతు ధరకు ఖచ్చితంగా కొనాలని మేము వేడుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి అనేక వర్షాలు, రాళ్లతోటి వర్షాల వల్ల రైతులు ఎక్కడెక్కడ కళ్ళల మధ్య మొక్కజొన్నను నేర్పుకోలేక నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ మాపై వెంటనే చర్యలు తీసుకొని మొక్కజొన్నను కొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ పరిబంధాన్ని ఇలాగే కొనసాగిస్తాము అని మేము వేడుకుంటున్నాం. మేము రాత్రి 9 గంటల నుంచి గ్రామ పంచాయతీని నిర్బంధం చేసుకున్నాము. పోయిన గత సోమవారం రోజు ఆదిలాబాద్ వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. మాకు అగ్రికల్చర్